ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని అనుకుంటూ ఉన్నాను. మరి ముందుగా మీకందరికీ పెంతెకొస్తు పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు పెంతెకొస్తు పండగ అండి. సంఘం ఆవిర్భావం చెందిన దినం. వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించబడిన దినం ఈ దినం అన్నమాట. మరి ఈ సమయంలో బైబిల్లో ఉన్న 5 ప్రాముఖ్యమైన నిబంధనలు గురించి నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి, మనుషులు మనకు ఏదైనా వాగ్దానం చేస్తే అది నెరవేరుస్తారా లేదా అనేది వాళ్ళ ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళకు జ్ఞాపకం ఉండి దాన్ని చేయాలి అనుకుంటే చేస్తారు, లేదా మర్చిపోయినారు అంటే ఇంకా దాని గురించి ఏదీ ఉండదు. అది మనుషుల యొక్క నైజం. కానీ ఒక నిబంధన అనేది అలా ఉండదండి. ఇద్దరి మధ్యలో నిబంధన జరిగింది అంటే అది ఒక లీగల్ అగ్రిమెంట్. దాన్ని రద్దుపరచడం ఎవ్వరి వలన కాదు. ఇద్దరి మధ్యలో నిబంధన జరిగితే ఆ ఇద్దరి మధ్యలో ఒక రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అవుతుందన్నమాట. అంటే ఇద్దరి మధ్యలో సంబంధం స్థాపించబడుతుంది నిబంధన ద్వారా. అంటే నిబంధన అనేది అంత శక్తివంతమైనది. బైబిల్లో ఉదాహరణకి మనం చూస్తే, ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాము త్రవ్వించిన బావులను ఫిలిష్తీయులు పూడ్చివేసినప్పుడు ఆ బావులను తిరిగి త్రవ్విస్తాడండి. మరి ఆ సమయంలో అబీమెలకుతో ఒక నిబంధన చేసుకుంటాడు ఇస్సాకు. ఆ నిబంధనకు గుర్తుగా ఒక విందు వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందండి. అంటే నిబంధనకి కొన్ని గుర్తులు ఉండొచ్చు. అది ప్రమాణాలైనా అయిండొచ్చు, వాళ్ళు ఏదైనా ఒక గుర్తైనా పెట్టుకోండొచ్చు, లేదా ఇలా ఇస్సాకు చేసుకున్నట్లు ఒక విందు లేదా వేడుక అయినా ఉండొచ్చు అన్నమాట. అయితే బైబిల్లో దేవాది దేవుడే మనుషులతో కొన్ని నిబంధనలు చేసుకున్నాడండి. అవి 5 ప్రాముఖ్యమైన నిబంధనలు. అందులో దేవుడు చేసుకున్న మొదటి నిబంధన ఏంటి అంటే, నోవహుతో దేవుడు నిబంధన చేస్తాడు. భూమి మీద పాపం ఎంతో విస్తరించబడిన ఆ యొక్క సమయంలో భూమి మీద ఉన్న జీవరాశులనంతటిని జల ప్రళయం ద్వారా దేవుడు నాశనం చేసేస్తాడండి. నాశనం చేసిన తరువాత ఓడలో నుండి నోవహు బయటికి వచ్చిన తరువాత నోవహు దేవునికి బలిపీఠం కట్టి బలి అర్పించడం జరుగుతుంది. ఆ బలిని అంగీకరించిన తరువాత దేవుడు నోవహుతో ఒక నిబంధన చేస్తాడు. ఏంటి అంటే, మరలా ఇంకెప్పుడు ఈ రీతిగా జలప్రళయం ద్వారా భూమి మీద ఉన్న సమస్త జీవరాశులన్నిటినీ నాశనము చెయ్యను అని దేవుడు నోవహుతో ఒక నిబంధన చేస్తాడు. ఆ నిబంధనకు గుర్తుగా మేఘములో ఒక ధనసుంచుతాడండి. ఆ ధనస్సును చూచిన ప్రతిసారి దేవునికి ఏం జ్ఞాపకం వస్తుంది? నోవహుతో చేసిన నిబంధన దేవుడు గుర్తు తెచ్చుకొని మరలా భూమిని నాశనం చేయడన్నమాట. మరి నోవహు తర్వాత కూడా, ఆ యొక్క నిబంధన తర్వాత కూడా మరలా భూమి మీద పాపం ఎంతో భయంకరంగా విస్తరించబడుతుంది. ఆ సమయంలో దేవుడు 2వ నిబంధన ఎవరితో చేస్తాడు అంటే అబ్రహాంతో చేస్తాడు. మరి నోవహుతో చేయబడిన నిబంధన గురించి ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం నుండి 9వ అధ్యాయం 17వ వచనం వరకు చూస్తాం. మరి దేవుడు 2వదిగా అబ్రహాముతో నిబంధన చేస్తూ ఉన్నాడు. అబ్రహాంతో చేయబడిన నిబంధన గురించి ఆదికాండం 12వ అధ్యాయం 15వ అధ్యాయం 17వ అధ్యాయాలలో మనం చూస్తాము. ఒక అన్యుడైన అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము దేవుని యొక్క స్వరమును విని గుర్తించి దేవుని యొక్క మాటకు విధేయత చూపి తన సొంత ప్రాంతాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క స్వరానికి విధేయత చూపించి తన సొంత ప్రజలను విడిచి బయటికి రావడం జరుగుతుందండి. మరి అప్పుడు దేవుడు అబ్రహాంతో ఒక వాగ్దానం ఇస్తాడు. ఏమని అంటే, నేను ఇసుక రేణువులంత విస్తారముగా నీ సంతాన్ని ఆశీర్వదిస్తాను, నీ మూలంగా భూమి మీద ఉన్న సమస్త ప్రజలను నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు అబ్రహాముతో ఒక వాగ్దానం చేస్తాడు. వాగ్దానం చేస్తూ ఆ వాగ్దానంలో అంటే ఆ నిబంధనలో దేవుడు ఒక మాట అంటాడు. ఏమని అంటే ఆదికాండం 15వ అధ్యాయంలో, నీ సంతతి వారు తమది కాని శత్రువుల దేశానికి బానిసలుగా వెళ్తారు 400 సంవత్సరాలు. ఆ తరువాత వాళ్ళని, ఆ బానిసలుగా ఉన్న ప్రజలను ఏ యొక్క దేశంలోనికైతే బానిసలుగా వెళ్ళారో ఆ దేశస్థులకు తీర్పు తీర్చి, ఆ ప్రజలకు తీర్పు తీర్చి, నేను నా ప్రజలను తిరిగి బయటకు తీసుకొని వచ్చి వాగ్దానం చేయబడిన ఆ యొక్క దేశంలోనికి, కనాను దేశానికి తిరిగి తీసుకొని వస్తాను అని దేవుడు అబ్రహాంతో ఒక నిబంధన చేస్తాడు. మరి అబ్రహాముతో చేయబడిన నిబంధన ప్రకారంగా ఇజ్రాయేలీలు 430 సంవత్సరాలు ఐగుప్తీయుల క్రింద బానిసలుగా ఉంటారండి. ఆ తర్వాత దేవుడు మోషేను వాడుకొని ఇజ్రాయేలీలను
బానిసత్వంలో నుండి బయటకు తీసుకొని రావడం జరుగుతుంది. ఆ తరువాత మనం చూస్తే మూడవ నిబంధన ఎక్కడ జరుగుతుంది అంటే సీనాయి సీనాయి పర్వతం పైన జరుగుతుందన్నమాట. దీన్ని సీనాయి నిబంధన అని అంటారు. అంటే ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి బయటికి వచ్చిన తరువాత వాళ్ళు ఎర్ర సముద్రంను దాటుకొని వచ్చి వాళ్ళు కొన్ని ప్రాంతాలను మారాను, తర్వాత రెఫీదీము, ఈ రీతిగా కొన్ని ప్రాంతాలని దాటుకొని వచ్చిన తరువాత వాళ్ళు సీనాయి పర్వతం దగ్గరికి వస్తారు. అప్పుడు దేవుడు మోషేను కొండపైకి పిలిచి కొన్ని వాగ్దానాలు, కొన్ని ఆజ్ఞలు, కొన్ని కట్టడలు, వాళ్ళు ఏ రీతిగా నివసించాలి, దేవునికి ఇష్టలుగా ఏ రీతిగా బ్రతకాలి అని దేవుడు వాళ్ళకి 10 ఆజ్ఞలు అనుగ్రహిస్తాడు. అంతే మాత్రమే కాకుండా కొన్ని ఆజ్ఞలు, కొన్ని శాసనాలు, కొన్ని కట్టడలను సీనాయి పర్వతం మీద దేవుడు తన ప్రజలకు అనుగ్రహించడం జరుగుతుందండి. ఆ తరువాత మనం చూస్తే 4వ నిబంధన ఎక్కడ జరుగుతుంది, దేవుడు ఎవరితో ఇస్తాడు అంటే దావీదు నిబంధన. దేవుడు దావీదుతో ఒక నిబంధన చేస్తాడు. ఏమని నిబంధన చేస్తాడు అంటే, నీ తరువాత నీ కుమారులలో నీ సింహాసనం మీద ఒకరు ఉండకుండా మానరు అని దేవుడు దావీదుతో ఒక నిబంధన చేస్తాడు. అయితే ఆ యొక్క నిబంధన విషయంలో దావీదు యొక్క కుమారులు దేవునికి విధేయత చూపించి దేవునికి ఇష్టమైన రీతిలో ప్రవర్తించడం విషయంలో ఫెయిల్ అవుతారు, దేవుని దృష్టికి పాపం చేస్తారు. ఆ తరువాత ఇప్పుడు అసలైన నిబంధన 5వ నిబంధన జరుగుతుందండి. ఈ 5వ నిబంధన ఏంటి అంటే నూతన నిబంధన. ఈ నూతన నిబంధన గురించి ఇర్మియా భక్తుడు ఈ రీతిగా రాస్తాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం నుండి మనం గమనించినట్లయితే, నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయి దినములు వచ్చుచున్నవి. ఏదండి 5వ నిబంధన? దేవుడు ఇజ్రాయేలు వారితో యూదా వారితో ఒక క్రొత్త నిబంధన చేస్తూ ఉన్నారంట. ఆ నిబంధనలో భాగం ఏంటి అంటే 34వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది, నేను వారికి దేవుడనయ్యుందును, వారు నాకు జనులయ్యుందును, నేను వారి దోషములను క్షమించి ఇక ఎన్నటికినే వారి దోషములను, వారి పాపములను నేను జ్ఞాపకం చేసుకోను అని దేవుడు ఇజ్రాయేలు వారితో యూదా వారితో నిబంధన చేస్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క నిబంధన కేవలం ఇజ్రాయేల్ వారికేనా, యూదా వారికేనా? అంత మాత్రమే కాకుండా ఇంకా యెహెజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయం 26 నుండి 28వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది. ఏమని అంటే, నేను వారికి నూతన స్వభావం కలుగచేస్తాను, నూతన హృదయం ఇస్తాను, నా ఆత్మను మీ యందు ఉంచుతాను అని దేవుడు ఇజ్రాయేలీలకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. మరి చూస్తే ఇది ఇజ్రాయేలీలు లేదా యూదా వారి వరకే ఈ వాగ్దానమా అంటే కాదండి. ఈరోజు ఈ వాగ్దానము అన్యులమైన మనకు కూడా అనుగ్రహించబడింది. ఎలా అంటే యేసుక్రీస్తు ద్వారా. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో మనం గమనించినట్లయితే, అన్యజనులైన మనకు ఈ వాగ్దానం అనుగ్రహించబడింది. ఎలా అంటే మనము నిబంధన లేని పరజనులం కాము, మనము కూడా వాగ్దానంనకు వారసులుగా చేయబడ్డాం యేసుక్రీస్తు ద్వారా. హల్లెలూయా. ఈ నూతన నిబంధనలోనికి మనం కూడా భాగస్థులమయ్యాము యేసయ్య కల్వరి సిలువలో మన కోసం మరణించిన విధానాన్ని బట్టి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు నూతన నిబంధన క్రిందికి వచ్చిన మనము ఇక మనం ఎంత మాత్రము ఆ యొక్క నీతిమంతులము కాము అన్న యొక్క పరిస్థితి లేదండి. ఈ నూతన నిబంధన ఏం చేసింది అంటే మనల్ని తన రక్తము ద్వారా కడిగి, రోమపత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది, ఆయన రక్తం చేత కడగబడిన మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక అదే 2వ అధ్యాయంలో 13వ వచనంలో మనం చూస్తే, మునుపు దూరస్థులమైన మనల్ని యేసుక్రీస్తు ద్వారా మనం సమీపస్తులుగా చేయబడ్డాం. తండ్రితో మరలా మనం సమాధానం కలిగి ఉండడం జరిగింది. అంటే రికన్సిలియేషన్, తండ్రితో మరలా మనం కలవడం జరిగింది. అదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది, మనము దేవుని ఇంటి వారం అయ్యాము అని రాయబడి ఉంటుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఏమని రాయబడి ఉంది అంటే, ఈ యొక్క నూతన నిబంధనను బట్టి మనము యాజకులమయ్యాం, రాజులమయ్యాం, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనము నడిపించబడ్డాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ముందు 4 నిబంధనలు అంటే నోవహు నిబంధన అయితేనేమి, తర్వాత అబ్రహాంతో చేయబడిన నిబంధన అయితేనేమి, సీనాయి నిబంధన అయితేనేమి, తర్వాత దావీదుతో చేయబడిన నిబంధన అయితేనేమి, ఈ 4 నిబంధనలు
ఐదవ నిబంధన అయిన నూతన నిబంధనకు ఒక షాడో లాంటివండి, ఒక ఆధారం లాంటివన్నమాట. చూడండి, నోవహుతో చేయబడిన నిబంధనలు దేవుడు ఏమన్నాడు, ఇకెన్నడూ మరలా భూమి మీద ఉన్న జీవరాశులన్నిటిని నేను నాశనం చేయను. అంటే నాశనం చేయకపోతేనే కదా అక్కడ ఒక ఫ్యూచర్ అనేది మనకు కనిపిస్తుంది. అంటే మనుషుల యొక్క ఎగ్జిస్టెన్స్ ఫ్యూచర్లో ఉంటుంది అనడానికి ఆ యొక్క నోవహుతో చేయబడిన నిబంధన అనేది ఒక ఆధారం. తర్వాత అబ్రహాంతో దేవుడు చేశాడు ఒక నిబంధన. ఆ నిబంధనను బట్టి మనం ఏం చూస్తాము అంటే అక్కడ ఇస్రాయేలీల ఒక ఎగ్జిస్టెన్స్, అంటే దేవుడు భవిష్యత్తులో ఇజ్రాయేలీలకు ఇవ్వబడిన వాగ్దానం, సమస్త భూలోకం అంతటిని ఆశీర్వదిస్తాను, దానికి మూలం ఎవరై ఉంటారు, ఇజ్రాయేలీలు మూలమై ఉంటారు అన్న ఒక విషయము అబ్రహాంతో చేయబడిన నిబంధనలో మనం చూస్తాము. అది మాత్రమే కాకుండా సీనాయి పర్వతం మీద చేయబడిన నిబంధన, ఏ రీతిగా మరి ఇజ్రాయేలీలు దేవునికి ఇష్టమైన రీతిలో నడుచుకోవాలి అన్న ఒక ఆజ్ఞలు మనం చూస్తాం. అది కూడా నూతన నిబంధనలో ఒక భాగమే అండి. హల్లెలూయా. మరి దేవుని బిడ్డలు ఏ రీతిగా ఆయనకి ఇష్టలుగా జీవించాలి అన్న ఒక విషయం మనం చూస్తాం. తర్వాత మరి దావీదుతో చేయబడిన నిబంధన, దావీదు యొక్క కుమారులైతే ఫెయిల్ అయ్యారు, కానీ దావీదుతో చేయబడిన నిబంధన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అది ఫుల్ఫిల్ అయినట్లుగా చూస్తాం. మరి యేసయ్య ద్వారా భూమి మీద ఉన్న సమస్త వంశములు ఆశీర్వదించబడినాయి కదా. సమస్త వంశములు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి విడుదల ఎలా కలిగిందండి, యేసుక్రీస్తు మూలముగా. అంటే అబ్రహాంతో చేయబడిన నిబంధన, దావీదుతో చేయబడిన నిబంధన ఎవరిలో సంపూర్ణమయ్యాయి, ఒక్క యేసుక్రీస్తులో సంపూర్ణమయ్యాయి. మరి ఆ యొక్క దేవాది దేవుని ద్వారా, యేసుక్రీస్తు ద్వారా ఈరోజు మనము నూతన నిబంధన క్రిందికి చేర్చబడ్డామండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ నూతన నిబంధనలో భాగమే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడ్డాం, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డాం. మరి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన తరువాత శిష్యులు అదే రీతిగా ఉన్నారండి. వాళ్ళు చేసిన పరిచర్య అక్కడి నుండి చూస్తే బహుబలముగా దేవుని కోసం నిలబడ్డారు. అప్పటి వరకు ఒక పిరికివారిగా ఉన్న వారు, ఒక పేతురు లేచి నిలబడి దేవుని శక్తితో నింపబడిన తర్వాత ఒక ప్రసంగం చేస్తే 3,000 మంది రక్షింపబడ్డారు. తర్వాత 5,000 మంది రక్షింపబడ్డారు. ఆ తర్వాత ప్రసంగానికి లెక్కలేనంత మంది సంఘంలో చేర్చబడ్డారంట. అంటే అటువంటి గొప్ప ఆత్మల పంట ఎక్కడ జరిగింది, ఎక్కడ కోయబడింది, ఒక పెంతెకొస్తు పండుగ దినంన వాళ్ళు శక్తి పొందుకున్న తర్వాత. హల్లెలూయా. మరి ఈ దినంన, ఇదే పెంతెకొస్తు దినంన మనం ఉన్నాము. దేవుడు మనల్ని తన ఆత్మ ద్వారా ఆయన నింపాలని ఆశపడుతూ ఉన్నాడండి. హల్లెలూయా. మరి నూతన నిబంధన ప్రజలుగా దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి, హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలో మనం చూస్తే ఒక ఆత్మను నేను మీ యందు ఆత్మను ఉంచి ఉన్నాను అని దేవుడు అంటాడు. అంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో ఆ వాగ్దానం నెరవేర్పు చూస్తాము. ఆ ఆత్మను మనం పొందుకొని ఉన్నాం ఈ పెంతెకొస్తు దినాన. మరి అదే ధైర్యముతో శిష్యులను ఎలాగైతే దేవుడు ఆ దినాన ధైర్యంతో నింపాడో అటువంటి ధైర్యము ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనము మరలా భయపడ్డానికి పిరికితనం గల ఆత్మను మనం పొందుకోలేదు. దత్తపుత్రాత్మ చేత మనం నింపబడ్డాం. ఆ ఆత్మ కలిగిన వారమై అర్హత లేని మనకు ఆ యొక్క కృపాసనం యొద్దకు వెళ్ళి అబ్బా తండ్రి అని మొరపెట్టే కృప మనకు అనుగ్రహించబడిందండి. ఆయన సన్నిధిలోనికి వెళ్ళి ఆయన ఎదురుగా నిలబడి ఆ యొక్క ధైర్యం మనం పొందుకున్నాము. అంటే దీనికి మూలం ఏంటి, నూతన నిబంధన క్రిందికి మనం వచ్చాం. హల్లెలూయా. ఈ దినాన, ఈ పెంతెకొస్తు దినాన ఈ నూతన నిబంధన మనకు అనుగ్రహించబడిన విధానాన్ని బట్టి, ఈ నూతన నిబంధనలో ఒక భాగముగా దేవుడు మనకు చేసి నూతన స్వభావము, నూతన హృదయము, ఆయన యొక్క ఆత్మను మన యందుంచి ఆయన మనకు దేవుడుగా ఉండి మనల్ని ఆయన ప్రజలుగా చేసుకున్న విధానాన్ని బట్టి ఇక ఎన్నడూ నేను మీ పాపములను జ్ఞాపకం చేసుకోను అని దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుని స్తుతిద్దామండి. ఈ దినంన దేవుని యొక్క సన్నిధిలో ఎక్కువ గడపడానికి ఆశపడదాం. ఆ రోజు పెంతెకొస్తు పండుగ అది ఆ రోజుకు మాత్రమే పరిమితం కాదు. మరలా అదే అనుభవం ఈ దినాన మనం పొందుకొనగలుగుతాం. ఆయన సన్నిధిలోనికి వచ్చి ప్రార్థించి ఆయన ఆత్మచేత నింపబడాలని ఆశపడిన ప్రతి ఒక్కసారి మనం ఒక నూతనమైన పెంతెకొస్తు పండుగను మన జీవితంలో మనం అనుభవించగలం. ఆ పెంతెకొస్తు అనుభవంలోనికి ప్రతి దినము నూతనంగా మనం వెళ్ళగలమండి. హల్లెలూయా. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉంటుండగా అడిగిన వారు నిశ్చయంగా పొందుకుంటారు
ఉంటారు అని వాగ్దానం ఉంది. కాబట్టి ఆయన సన్నిధిలోనికి వెళ్ళి అడుగుదాం. అదే అనుభవం చేత నింపబడాలి అని ఆశ కలిగిన వారమై ఆయన సన్నిధిలోనికి ధైర్యముగా వెళ్ళి మరి యొక్క నూతనమైన పెంతెకొస్తు అనుభవం మనం పొందుకుందాం. ఈ దినాన ఆయన శక్తి చేత నింపబడదాం. ఆయన కోసం గొప్ప కార్యములు చేయడానికి ఒక పనిముట్టుగా, ఒక బలమైన సాధనంగా ఆయన చేతిలో మనం వాడబడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.